హలో గైస్, చాలా మందికి డౌట్ ఏముందంటే పుష్ప పార్ట్ 2లో క్లైమాక్స్ సీన్లో ఆ బాంబు పెట్టింది ఎవరు? ఇదే డౌట్ కదా మనందరికి ఉన్నది. అయితే నాకు తెలిసినంత వరకు అయితే నాకు ఏమనిపిస్తుందో మీకు క్లారిటీగా చెప్పగలుగుతా. అదేంటంటే పుష్ప పార్ట్ 3లో విజయ్ దేవరకొండ ఉన్నాడు అని మనకు తెలిసింది కదా. పుష్ప పార్ట్ 2లో ఎలా చూపించారంటే అల్లు అర్జున్ గారు ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అల్లు అర్జున్ గారికి ఏదైనా కావాలి అంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా కొనగలుగుతాడు. అదెంత డబ్బైనా సరే దాన్ని కొని చూపిస్తాడు. అలాంటిది పుష్ప పార్ట్ 2 క్లైమాక్స్ సీన్లో ఆ బాంబు పెట్టింది ఎవరు? శిఖావతి. ఫర్ ఎగ్జాంపుల్ శిఖావతి ఉన్నాడు. శిఖావతిని పార్ట్ 1లో కొంచెమే చూపించారు. అలాంటిది పార్ట్ 2లో చాలా అంటే చాలా ఎక్కువగా చూపించారు. ఎక్కువ సీన్స్లో కనిపించేలా చూపించారు. బట్ శిఖావతి ఎలా ఉందంటే కామెడీగా చెప్పాలంటే ఆ కామెడీ కూడా మరీ అంటే మరి శిఖావతి పార్ట్ 1లో ఉన్నట్టు పార్ట్ 2లో లేడనమాట. కానీ పార్ట్ 2లో అల్లు అర్జున్ గారిని ఏం చేయలేకపోతాడు. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం పార్ట్ 1లో ఎలా అయితే ఉన్నాడో పార్ట్ 2లో ఇంకొంచెం ఎదిగిపోతాడు. చెప్పాలంటే టచ్ చేయలేనంత తనకు కావలసినట్టుగా ఉంటాడు. తనకేమైనా కావాలంటే మాత్రం సీఎంనే మార్చేశాడు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నాకేమనిపిస్తుంది అంటే క్లైమాక్స్ సీన్లో బాంబు పెట్టింది శిఖావతి అనిపిస్తుంది. బికాస్ దీనికి కారణం ఆ క్లైమాక్స్ సీన్లో శిఖావతి అంటే ఆ క్లైమాక్స్ సీన్లో బాంబు పెట్టిన అతని చేయిని చూస్తే మాత్రం ఆ చేయి కాలిపోయి ఉంటుంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే శిఖావతి ఎర్రచందనం పట్టుకున్నాడు అని చెప్పి మోసపోతాడు కదా. అంటే అది రియల్ ఎర్రచందనం కాదు, ఫేక్ అని తెలిసినప్పుడు వాటి మీద పెట్రోల్ పోసి తలపెడతాడు కదా. ఆ తలపెట్టినప్పుడు శిఖావతి బతుకున్నాడా చనిపోయాడా తెలియదు. కానీ ఆ క్లైమాక్స్ సీన్లో మాత్రం బాంబు పెట్టిన అతని చేతి మీద కాలిపోయి ఉంటుంది. అతని చెయ్యి సగం కాలిపోయి ఉంటుంది. అంటే ఎర్రచందనం తలగబెట్టినప్పుడు శిఖావతి చనిపోతాడో లేదో తెలియదు. కానీ ఆ క్లైమాక్స్ సీన్లో మాత్రం అతని చెయ్యి కాలిపోయి ఉంటుంది. ఆ బాంబు నొక్కినప్పుడు ఆ కాలిపోయింది మనకు క్లారిటీగా అవుపిస్తుంది. మీకు డౌట్ ఉంటే సినిమా చూడండి, క్లారిఫై చేసుకోండి గాయ్స్. నేనైతే బాంబు పెట్టింది మాత్రం శిఖావతి అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి.